త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను జిల్లాలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. పట్టణంలోని ఈద్గా మైదానంలో జరిపే ప్రత్యేక ప్రార్థన నిమిత్తం పురపాలక యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టింది. సోమవారం ఆయా ప్రాంతాల్లోని మసీదులతో పాటు ఈద్గా మైదానంలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. పెద్ద ఎత్తున హాజరైన ముస్లిం సోదరులతో ఈద్గా మైదాన ప్రాంగణం కిక్కిరిసి కనిపించింది. ముస్లిం మత పెద్దల సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం బక్రీద్ పండుగ విశిష్టతను తెలియజేశారు. ఇదిలా ఉంటే ఎస్పీ గౌసలం సామూహిక ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. కుర్బానీ జరిపే సమయంలో పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఎవరికి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని ఎస్పీ సూచించారు. ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకునేలా పటిష్ట బందోబస్తులు చర్యలు చేపట్టినట్లు వివరించారు. మరోవైపు కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి, డీసీపీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మాజీ డీసీ అధ్యక్షుడు షాజిద్ ఖాన్, స్థానిక కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్తో పాటు పలువురు రాజకీయ నేతలు, పట్టణ ప్రముఖులు ఈద్గా మైదానంలో వద్ద ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين يذكر من يخشى ويتجنب الله जिन्होंने हमसे दुआ की दरख्वास्त की है, ये मौला तमाम को शिफा नसीब फरमा। परेशान है उनकी औलाद